గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో చూస్తే ఎక్కడ చూసినా ఇదే సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు మన ఎన్టీవీ తరపున మనం అందరం కలిసి ఒక్కసారి హైదరాబాద్ లో యూనిక్ గా ఏ వినాయకుడు ఎత్తుగా ఉన్నాడు, ఏ వినాయకుడు యూనిక్ గా ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంత బాగా పెట్టారు, ఇవన్నీ కూడా కొన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడానికి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ప్రస్తుతం నాగోల్ దగ్గర ఉన్నాం. నాగోల్కి ఎగ్జాక్ట్గా మనకి సర్కిల్ తీసుకుంటాం కదా, బ్రిడ్జ్ ఎక్కకుండా కింద నుంచి వచ్చి యూటర్న్ తీసుకోగానే మనకి ఇక్కడ పెద్ద వినాయకుడు 63 feet వినాయకుడు కనిపిస్తున్నారు. ఇక్కడ తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి అంటే ప్రతిష్ట చేసినటువంటి వినాయకుడు వీళ్ళు 63 feet వినాయకుడు అనమాట. అండ్ ఇప్పటికీ వీళ్ళు 19 years సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని కల్లారా చూసి తరిద్దాం. అలాగే ఇలా యూనిక్గా ఉన్న వినాయకులన్నింటినీ కూడా మీకు చూపించి ఆ లడ్డు ఎన్ని కేజీలు ఉంది, ఎన్ని కేజీలు పెట్టారు, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం కదా. లేట్ చేయకుండా వచ్చేసేయండి. నాగోల్ దగ్గర తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి 63 feet ఎకో ఫ్రెండ్లీ గణేష. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా క్లియర్గా న్యాచురల్ కలర్స్ వాడి మొత్తం అంతా కూడా క్లియర్ మట్టితో చేసిందే, అంటే మన బంక మట్టితో చేసిందే, క్లే తోటి. అండ్ ఈ ఇదంతా కూడా ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. ఆ కలర్ కాంబినేషన్ నెమలి కలర్ లాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ వడ్డానం లాగా వినాయకుడికి ఇచ్చిన అది కూడా అంతా కూడా క్లాత్తో అరేంజ్ చేశారు. ఇదంతా గోనసంచి క్లాత్లు ఉంటాయి కదా, వాటితో అరేంజ్ చేసి వాటి కలర్ షేడ్స్ కూడా సూపర్ ఇచ్చారు. మళ్ళీ వినాయకుడిని ఈసారి వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి రూపంలాగా అన్ని శక్తులన్నీ కూడా వినాయకుల్లో ఉంటాయని చూపించే విధంగా వీళ్ళు ఇట్లా అరేంజ్ చేశారు అన్నట్టు అయితే నాకు అనిపించింది. ఇంకా క్యూట్ థింగ్ ఏంటంటే వినాయకుడికి ఇక్కడ కిందనే ఎలుక కూడా ఎంత క్యూట్గా పెట్టారు చూడండి, చక్కగా ఎంతో బాగుంది కదా. యాక్చువల్లీ ముట్టుకుంటున్నా నేను, ఇంత బాగుంది, ఇంత బాగా చేశారు న్యాచురల్గా, చాలా బాగుంది. ఇక్కడ పబ్లిక్ అందరు కూడా ఒక టెంపుల్కి విజిట్ చేస్తే ఎట్లా వస్తారో అలా వస్తారు. అలా తిరంగా యూత్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ది మెంబర్ మన ముందు ఉన్నారు, సంతోష్ గారు. అసలు మొత్తం విగ్రహం గురించి నాకు అర్థమైంది, నేను చెప్పా. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు, అసలు ఇట్లా వినాయకుడికి విష్ణుమూర్తి అవతారం లాగా ఇవ్వాలి అనే థాట్ ఎలా వచ్చింది? అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అవతారంతో వస్తున్నాం. ఈసారి విశ్వసేన మహాగణపతి అవతారంతో వచ్చాము. టోటల్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇది. మేము 63 feet ఇది హైట్. ఇది చేయడానికి మాకు 2.5 months పట్టింది. 2.5 months ఇక్కడే వచ్చి వర్క్ చేశారు. అంతా కోల్కతా నుంచి లేబర్ వచ్చారు, అక్క వాళ్ళే పనిచేశారు. దీని శిల్పి వచ్చేసి కొత్తకొండ నగేష్ అని మన ఓల్డ్ సిటీ అతను. గత 10 years నుంచి ఆయన్నే మాకు తయారు చేసి ఇస్తున్నాడు. అది కాకుండా మొత్తం వాటర్ కలర్స్ అండి. దీంట్లో 1 inch ఐరన్ యూజ్ చేయము, ఏం యూజ్ చేయము, గడ్డి, వాటర్ అండ్ మట్టి అంతే. సూపర్. అంటే మొత్తం వాటర్ లో వేసినా కూడా వెంటనే 2 రోజుల్లో మొత్తం 5 inches వస్తాయండి. లాస్ట్ రోజు 5 inches తో పాటు కరిగిచ్చేస్తాం, గంటలో కరిగిపోద్ది మొత్తం విగ్రహం అంతా. అలా కరిగించి తర్వాత ఇక్కడ ఉన్న జనాలంతా మట్టి తీసుకుని వెళ్తారు ఎవరింటి వాళ్ళు. వావ్, ఎంత అద్భుతంగా. అంటే ఇక్కడ భక్తులందరికీ కూడా వినాయకుడి మట్టి అంటే ఆయన ఆశీర్వాదం దక్కాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా సింపుల్ గా ఇలా నిమజ్జనం చేస్తున్నారు. ఇలా ఇప్పటికి 19 years అవుతుంది కదా మీరు సెలబ్రేషన్ స్టార్ట్ చేసి? అవునండి, గత 10 years నుంచి మట్టి వినాయకుడు పెడుతున్నాం. ఓకే, ఇంతకి లడ్డు ఎన్ని కేజీలు? ఇది ఒక పెద్ద లడ్డు వచ్చేసి 25 kgs అండి. ఇంకోటి ఆక్షన్ లడ్డు అనమాట అది. ఇంకోటి వచ్చేసి 8 kgs. ఇది ప్రజలకు ఇచ్చేస్తాం అనమాట ఆ రోజు లక్కీ డ్రా. ఏది అందులో? ఇది పెద్దదేమో ఆక్షన్ లడ్డు అండి. ఇది ఆప్షన్. ఇదేమో ఇక్కడ లాటరీ ఇస్తాం, ఇది ఇక్కడ వచ్చిన జనాలకు పనిచేస్తాం. సూపర్. ఇంకా అసలు అంటే ఇక్కడ మీరు క్లియర్ గా జనాలందరూ వచ్చిన వాళ్ళందరూ భక్తులకి నచ్చే విధంగా చేస్తున్నారు. మళ్ళీ అటు సరదాగా వేలంపాట వాడేలాగా వాళ్ళకి కూడా ఉండదు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మరి దేవుడి పాట ఎంత అనుకున్నారు ఈసారి? లాస్ట్ టైం వచ్చేసి 4.8 lakhs వెళ్ళింది. ఈసారి చూద్దాం ఎంత అవుతుందో, డిపెండ్స్. అట్లా ఏం లేదు. 4.8 lakhs కి పాడుకున్నారు. ఎవరు పాడుకున్నారు? ప్రదీప్ రెడ్డి అనే ఒక డాక్టర్ వాడు. ఓకే సూపర్. అయితే ఈసారి కూడా మరి చూడాలి 4.8 లేకపోతే లాస్ట్ టైం ఎన్ని కేజీస్ లడ్డు? లాస్ట్ టైం 25 kgs లడ్డు. వినాయకుడు ఫీట్ కూడా అంతేనా? లాస్ట్ టైం 54 feet అండి. ఇది వరకు కాలనీలో పెడుతుండే, అక్కడ ప్లేస్ సరిపోక రోడ్ మీద సార్ 63 feet కి వచ్చారు. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేబీ 9 పెంచి
72కి వెళ్దామని గాడ్ 72 అంట. ఎవ్రీ ఇయర్ 9 పెంచుకుంటూ వస్తున్నాం. మెల్లమెల్లగా ఖైరతాబాద్ వినాయకుడే అందరికి బాగా రిజిస్టర్ అయ్యారు. తర్వాత నాగోల్ ఇప్పటికీ మా రికగ్నిషన్ అదే, ఫస్ట్ వినాయకుడు అది, సెకండ్ వినాయకుడు ఇదేనే ఉంటది. సో నెక్స్ట్ ఇయర్ బీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అయితే మన హైదరాబాద్ లో వినాయకుడే కాంపిటీషన్ వచ్చిండు. అట్లానేం లేదు, తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు మరి ఈసారి నెక్స్ట్ టైం 72 feet అంటున్నారు. బట్ మీరు కూడా ఎప్పుడు నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నారు? 11 days అందరితో పాటు. సూపర్. అంటే నిమజ్జనం అవుతుంది ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుంది, 11-12 క్లోజ్ అయిపోతుంది. ఓకే. అన్నదానం అయిపోయిందా? అన్నదానం థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ లంచ్. సూపర్. అంటే థర్స్డే ఇంకా టైం ఉంది. ఇవన్నీ ఇంకా మీకోసమే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరైనా ఈ 63 feet వినాయకుడు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఇంత అద్భుతంగా కనిపిస్తున్నారు చూడాలనుకుంటే సరదాగా చిల్ అవ్వడానికి కాసేపు అలా బయటకు వచ్చి మన నాగోల్ దగ్గర జస్ట్ చెప్పినా కదా, బ్రిడ్జ్కి జస్ట్ యూటర్న్ తీసుకోగానే మీకు లెఫ్ట్లో కనిపిస్తారు వినాయకుడు. చూసి అన్నదానానికి రాని వాళ్ళు కూడా అన్నదానానికి రావచ్చు. అట్లనే లడ్డు ప్రసాదం కూడా మీకోసం ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా వేలం పాట వేయాలి, లడ్డు తీసుకోవాలనుకుంటే కూడా రావచ్చు, మీకు ఆ ఛాన్స్ ఉంది. సో మరి ఇంకొక వినాయకుడు ఎలా ఉన్నారు ఏంటి లేట్ చేయకుండా వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. సెటప్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ వినాయకుడి దగ్గరికి వచ్చానో. ఇప్పుడు మనం బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఈసారి థీమ్ అంతా కూడా మనకు స్వర్ణగిరి టెంపుల్ థీమ్లో అరేంజ్ చేశారు. మొత్తం ఈసారి వినాయకుడిని 21 feet వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారనమాట. అండ్ లాస్ట్ ఇయర్ లడ్డు అంటే ఇక్కడ బాలాపూర్ వినాయకుడు అని అంటే మెయిన్గా అందరికీ కూడా లడ్డు వేలం పాట అనేదే మెయిన్గా గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే 30 లక్షల 1000 రూపాయల వరకు కూడా లడ్డు వేలం పాట జరిగింది. మరి ఈసారి దాన్ని బీట్ చేస్తారని కూడా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ లడ్డు కానీ వినాయకుడు కూడా ఎలా ఉన్నారో ముందుకెళ్ళి అయితే మనం చూద్దాం. ఇక్కడ వెంటనే రాగానే మనకి బాలాపూర్ స్వర్ణగిరి అంటే స్వర్ణగిరి దేవాలయం థీమ్తో ఏర్పాటు చేసినటువంటి ఈ గణేశుడు ఈ 2025 రోజు ఇలా ప్రతిష్ఠింపబడ్డాడనమాట. మనకి గతంలో అయితే అయోధ్య రామ మందిర్ థీమ్ అయితే యూజ్ చేశారు. మరి ఎవ్రీ ఇయర్ బాలాపూర్ గణేశుడు ఒక స్పెషాలిటీని సంతరించుకుంటూ ఉంటాడు. ఇంకోటి మెయిన్గా థింగ్ ఏంటంటే మామూలు గుడిలోకి ఎలా అయితే భక్తులందరూ కూడా వస్తూ ఉంటారో అలా ఈ బాలాపూర్ గణేశుడిని చూడడానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది చూస్తున్నాం కదా, ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ. ఒక రకంగా చెప్పాలంటే మనకు బాలాపూర్ గణేశుడికి ఫ్యాన్స్ ఎక్కువ. అలా మన గణేశుడికి ఫ్యాన్స్ లేదు ఎవరు చెప్పండి? హైదరాబాద్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు గణేశుడికి ఫ్యాన్స్ అంటే మేము ఎంత క్రేజీ ఫ్యాన్స్ అని. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన 21 feet గణేశుడిని చూసేద్దాం. మెయిన్గా కొన్నిసార్లు గణేశుడిని ఎంత హైట్ పెట్టామనే దానికన్నా ఆ ఆరా కానీ ఆ గణేష్ చతుర్థిని ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నాము అనేది కూడా మెయిన్ ప్రయారిటీ అన్నట్టుగా మనకి ఇక్కడ బాలాపూర్ గణేశుడిని చూస్తే అర్థమవుతుంది. బయట చూసిరా మొత్తం ఒక జాతర జరుగుతున్నట్టు పబ్లిక్ ఎంత మంది ఉన్నారో అసలు అట్లా ఒక కలకల్లాడిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా. అక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వెళ్ళిపోయి మన గణేశుడిని చూద్దాం. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈసారి మన బాలాపూర్ గణేశుడికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం సాయి కిరణ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ మన ముందు ఉన్నారు. అసలు ఈసారి వినాయకుడి పండుగని కానీ ఉత్సవాలన్నింటినీ కూడా ఎలా జరుపుతున్నారు, ఎన్ని రోజులు ఉంచుతున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అసలు మన హైదరాబాద్ లో అసలైన పండుగ అంటే అందరికీ గణేష్ చతుర్థి. మరి అందులో బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వినాయకుడితో పాటు ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. సో మరి వీటి గురించి మీరు ఏం చెప్తారు ఈసారి? బాలాపూర్ అనగా ప్రత్యేకంగా మీకు తెలియజేయాల్సింది అనగా ఒకప్పుడు తొలిత విగ్రహం మన పాత బస్తీ నుండి ట్యాంక్ బండ్కి వెళ్ళడం. దాని తర్వాత మనకి గణేశుడు అనేది లడ్డు వేలంలో ఉంది.
తర్వాత దాని తర్వాత ప్రత్యేకం ఏంటంటే చాలా పెద్ద మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళు బ్లడ్ యాక్షన్ కావడము, వాళ్ళకి కొంతమందికి రోల్ మోడల్ వాళ్ళు కూడా బ్లడ్ యాక్షన్ రావడం అదొక ప్రత్యేకతమైంది. దాని తర్వాత మెల్లగా ఏంటంటే మేము ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గుళ్ళు ఉంటాయి కదండి, ఆ గుడి నమూనాను తీసుకొచ్చి మనం ఒక్కొక్క గుళ్ళని మనం ఒక నమూనాను చేసి దాని మన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పబ్లిక్కి భక్తులకు అందరికీ మనకు ఒక కన్నుల విందుగా కనిపించేలా అదొక హైలైట్గా మారింది. సో మీరు ఒకసారి ఆలోచిస్తే గత 30 సంవత్సరాల నుంచి ఒక మెట్టి ఎదుగుతూ వచ్చు కాకుండా ప్రత్యేకంగా మన ఒక వెరైటీగా లైక్ యూనిక్ థింగ్స్, యూనిక్ కాన్సెప్ట్స్, అటు మన కల్చర్ ని కూడా కవర్ చేస్తున్నారు. అండ్ ఈసారి మరి స్వర్ణగిరి థీమ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటండి? అంటే గత సంవత్సరం మేము నార్త్లో ఉన్న అయోధ్య రామ మందిర్ చేసాము. సో మళ్ళీ ఇంకా మా ఊరు పెద్దలు కానీ మా కమిటీ పెద్దలు కానీ అందరూ డెకరేటర్ కానీ ఏంటంటే రీసెంట్గా మనకి ప్రసిద్ధికి మన స్వర్ణగిరి అనేది చాలా ఫేమస్ అయ్యింది, చాలా మంది వెళ్తూ ఉన్నారు, చాలా ఫేమస్ అయ్యింది. సో మన ముందుకు అలాంటి సెట్ వేసి వెళ్ళని వాళ్ళ కోసం మన ముందుకు చూపించలేము. లాస్ట్ టైం రామ మందికి చాలా మంది రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎలా వచ్చిందంటే మేము వెళ్ళి చూడలేదు, మాకు ఇక్కడ చూపించారు కదా, అలాంటి కాన్సెప్ట్ మాకు ఏంటంటే మాకు అక్కడ ట్రిగర్ అయ్యాం. అరే ఓకే ఇది కదా మెయిన్ పాయింట్, వెళ్ళని వాళ్ళకి వేస్తే మనకి ఇంకా భక్తి అనేది చాలా అందరికీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మేమేం చేసాము, స్వర్ణగిరి కూడా ఉంది కదా అది చాలా వెళ్ళని వాళ్ళు ఉంటారని చెప్పి అదొక కాన్సెప్ట్ తీసుకొని మన నమ్మునాన్ని. సూపర్. అయితే మరి ఈసారి థీమ్ అంతా ఒక లెక్క అయితే మన వినాయకుడు మన బొజ్జ గణపయ్య ఎంత క్యూట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. మరి ఎన్ని రోజుల్లో ఇది చేయించారు? ఈసారి ఇట్లా డిజైన్ రావడానికి ఆ చెవులు కూడా అదంతా న్యాచురల్గా రావడానికి అదంతా ఎలా చేయించారు? యాక్చువల్లీ మేము వినాయకుడిని జనవరిని అప్రోచ్ అయ్యాము. ఓకే. సో అప్పటికి వాళ్ళు అన్నారు కొంచెం లేట్ అయ్యింది అన్నారు. సో ట్రై చేస్తాము, కొంచెం యూనిక్గా ఉండడానికి ట్రై చేస్తాము. అప్పటికి మీరు ఒకసారి చూస్తే కిరీటం పైలో శివుడు ఉన్నాడు. అవును. సో వేరే గణేశులు లైక్ ఇలాంటి గణేశులు ఇంకా 30 ఉన్నాయి, అందులో శివుడు ఉన్నాడు. కానీ కొన్నిటికే సింహం ఉంటుంది దక్కుషానికి. అట్లా చిన్న చిన్న వెరైటీస్ అన్నిటికీ కళ్ళు అనేవి మనకి క్లోజింగ్ ఓపెనింగ్ ఉంటుండే, కానీ మా దానికి సరిలేదు. ప్లస్ ఇంకో ఇయర్స్ ఒకటి మూవబుల్ ఉన్నాయి. సో ఏంటంటే మీసారి లేట్గా అప్రోచ్ అయినందుకు అదొక చిన్నది. ఇంకోటి హైట్ వైజ్ ఈసారి 4-5 చిన్నగా అయ్యి చాలా బుద్ధి బాలు లాగా చాలా క్యూట్గా మీరు చాలా క్యూట్. నిజానికి కొత్త చేస్తారు కానీ మాకు గణపయ్యని ఇలా చక్కగా బొజ్జతో చూస్తేనే బాగా నచ్చుతుంది, నాకైనా మా ఆడియన్స్కి అయినా. ఇప్పుడు మరి గణపయ్య విషయానికి వస్తే బాలాపూర్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆక్షన్. ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకి వేలం పాటకి వెళ్తుందా అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 30 lakhs 1,000 రూపీస్కి వెళ్ళింది. మరి ఈసారి ఎన్ని కేజెస్ లడ్డు ఇంతకి? ఎవ్రీ ఇయర్ 21 kgs లడ్డే అది. కానీ మీకు ఎంత క్యూరియాసిటీ ఉందో మాకు అంతే క్యూరియాసిటీ ఉంది అంటే ఎంతకి వెళ్తుందని. ఒక్కటి మాత్రం మాకు కాన్ఫిడెంట్ ఏంటంటే ఈసారి అయితే ఏటా పెరుగుతుంది, ఈసారి పెరుగుతుంది అనే నమ్మకం మాకు ఉంది. కానీ ఎంత పెరుగుతుంది, ఎవరు దక్కించుకుంటారు అనేది మాకు ఇంకా. లాస్ట్ ఇయర్ ఎవరు పాడారండి? కొలన్ శంకర్ రెడ్డి అని చెప్పేసి మా బాలాపూర్ గ్రామ వాసులే, బీజేపీ సీనియర్ లీడర్. తను దక్కించుకున్నాడు. తను సెంటిమెంట్ రూపంలో రామ్ మందిర్ అయోధ్య మందిర్ అన్నట్టు తను కూడా బీజేపీ అన్నట్టు. సూపర్. అయితే చాలా మంది ఇంకోటి వినాయకుడి లడ్డూని వాళ్ళు పాట పాడితే వాళ్ళు గెలుచుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. నిజంగా అది ఈ బాలాపూర్ లడ్డూని ఆప్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చెప్పారా ఎవరన్నా మాకు ఇలా బాగా జరిగింది? మేమే 2 times తీసుకున్నాము. అవునా? 2001లో ఒక 85,000కి, 2007లో 4,15,000కి గుండోజీ రఘునందనాచార్య అనే మా నాన్నగారు తీసుకున్నారు. అది తీసుకున్న వరకే తెలుస్తుంది. ఇది ఒక్కరే లడ్డు కాదు ఇది. ఇప్పుడు మీరు తీసుకుంటే మీ బంధుమిత్రులకి, మీ శ్రేయాభిలాషులకి, మీ కంపెనీ ఉంటే, మీకు ఆఫీసులు ఉంటే, జాబ్లు ఉంటే, ప్రతి ఒక్కరికి లడ్డు అనేది రీచ్ అవుతుంది. సో అందులో అట్లీస్ట్ 90% వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. సో అక్కడ కూడా మీ లడ్డు కొన్న, మీరు లడ్డు కొన్నప్పుడే కాదు, మీరు లడ్డు పంచి వాళ్ళ ఎదుటి వారికి మంచి అయినా కూడా వాళ్ళ దృష్టిలో మీరు అనేది ప్రత్యేకంగా అయిపోతారు. చాలా వాల్యూ పెరుగుతుంది. సో బిజినెస్లో కాకుండా, మీకు రాజకీయాల్లో కాకుండా, మీకు అగ్రికల్చర్లో కాకుండా అన్ని రంగాలు అనేది గణేష్ లడ్డు అనేది మీకు అష్టైశ్వర్యాలతో మంచి మీకు కలిగిస్తుందని మాకు నమ్మకం అన్నమాట. సో ఇంకా చివరిగా మరి ఈసారి మన బాలాపూర్లో అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి అలాగే నిమజ్జనానికి సంబంధించి ఏం చెప్తారు? ఈసారి 6వ తారీఖున పొద్దున్న మనకి 5 గంటలకు చివరి పూజ కంప్లీట్ చేసుకొని బాలాపూర్ గణనాథ్ అనేది ఊరేగింపు బయలుదేరుతుంది. ఎవ్రీ ఇయర్ లాగానే ఇక్కడ మనకి ఆర్యవైశ్య సంఘంలో అన్నదానం కార్యక్రమం చేస్తారు. సో 6 గంటలకి మన 5 గంటలకి చివరి పూజ స్టార్ట్ చేసుకొని మనకి 9 గంటలకు మన బొడ్రాయి దగ్గర వేలం పని ముగించుకొని 9:30-10 గంటల సమయంలో సీదా మన బాబానాథ్, పాలగ్నామ, చంద్రకోట ఆ రూట్లో
సాగర్ వైపు నిమజ్జనం బయలుదేరుతుంది. సూపర్ సూపర్. చూసారు కదా మన బాలాపూర్ గణపయ్య విశేషాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటారు అనేది కూడా ఇప్పటి నుంచి, అంటే ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన హైదరాబాద్లో గణేష్ చతుర్థి అంటే ఓ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది అనుకో, నెక్స్ట్ ఇంకా సూపర్గా వస్తారు మా గణేష్ అయ్య అన్నట్టు గణపయ్య మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకి వేలం పాటకి కొనబడుతుందా అనేది కూడా మనం చూద్దాము. సో ప్రస్తుతానికైతే ఒకసారి మన బొజ్జ గణపయ్యను చూసి తరించండి. మనం వరుసగా మన హైదరాబాద్లోని గణేశులని యూనిక్గా ఉన్న విగ్రహాలను చూస్తూ పోయినాము. ఇప్పుడు దారిలో వస్తుంటే ఇక్కడ మన లేడీస్ అందరూ కలిసి కట్టుగా వచ్చి గణేశుని ఇప్పుడే నిమజ్జనం చేసారు. ఇప్పుడు సరూర్ నగర్ చెరువు దగ్గర. అసలు వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకునేది వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు నేహ. ఓకే. ఎస్విఆర్ స్కూల్లో వర్క్ చేస్తున్నా యాజ్ ఎ టీచర్. ఓకే. మేము వినాయకుడు నిమజ్జనం చేయడానికి వచ్చాం. ఓకే, మీ స్కూల్లో పెట్టిన వినాయకుడిని? స్కూల్లో పెట్టిన వినాయకుడిని మేము స్కూల్లో గణేశుని పెడతాము. సో నవరాత్రి సెలబ్రేట్ చేస్తాము. ఓకే. సో ఈ రోజు నిమజ్జనం చేస్తున్నాము. ఓకే, అందరు లేడీ పవర్ కనిపిస్తుంది. అంతే, ఏంటి స్పెషల్? లేడీస్ ఇన్ ఎస్విఆర్ స్కూల్. ఓకే ఓకే, మొత్తం ఉమెన్. ఓకే, అసలు స్పెషల్ గా మీరు ఎన్ని డేస్? 5 days 6 days పెట్టారు కదా? 7 days ఫ్రమ్ టుడే 7th డే. టీచర్స్ అన్నమాట. మొత్తం టీచర్స్, మీరందరూ టీచర్స్ స్టాఫ్ అందరు కలిసి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో వినాయకుడు పండుగ గురించి మీరందరిలో మీరు కూడా ఏం చెప్తారు? మీరు వినాయకుడి పండుగ అంటే మేము అందరం కలిసి చేసుకునే సెలబ్రేషన్ అన్నమాట. దాంట్లో అందరూ చిన్న పెద్ద కాదు, అందరు పిల్లలం, టీచర్స్ అందరు పార్టిసిపేట్ చేస్తాము. We sing songs, we have dances, everything. మీరు ఇంతకీ నిమజ్జనానికి ముందు స్కూల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయినాయా? వాళ్ళ ఫేసెస్ లో జోష్ అనిపిస్తుంది, మనకు అప్పుడే అర్థమవుతుంది. సో మొత్తానికి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు బిలేటెడ్ గా. అండ్ మొత్తానికి జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయకుడు అని చెప్పి ఇక్కడ ఏంటి బొమ్మల దగ్గరకు వచ్చా అని అయితే షాక్ అవ్వద్దు. మనకి గోకుల్ చాట్ అంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఉండరు. గోకుల్ చాట్ ఉంది కదా, సో స్ట్రైట్గా గోకుల్ చాట్ నుంచి అట్లే లెఫ్ట్గా వస్తూ లెఫ్ట్ తీసుకుని మళ్ళీ స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకి వినాయకుడు కనిపిస్తాడు. ఇక్కడ ఎవ్రీ టైం ప్రతి ఒక్కరు వినాయకుడిని పెట్టడమే కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తారు కదా, అలా ఇక్కడ గోకుల్ చాట్ దగ్గర ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ పిల్లలందరికీ నచ్చే విధంగా చాలా చూడముచ్చటగా క్యూట్గా గణేశుడు అందరూ కూడా పిల్లలకి చాలా దగ్గరగా ఉంటాడని చూపించడానికి వీళ్ళకి 4 seasonsని చూపిస్తూ ఇక్కడ గణేశుడిని కూడా ప్రతిష్ఠించారు. సో ఒక్కసారి ఇక్కడ ఎంట్రీ ఇవ్వగానే మనకి క్యూట్గా ఇక్కడ వింటర్లో కనుక ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టారు కదా. సో లోపల చూద్దాం, చలో. ఎంత బాగుంది కదా క్యూట్గా. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అక్కడ సమ్మర్, రైనీ సీజన్, తర్వాత వింటర్, ఇలా వరుసగా క్యూట్గా 4 seasonకి సంబంధించి అరేంజ్మెంట్స్ ఇంత క్యూట్ సింపుల్ ప్లేస్లో కూడా వాళ్ళు అరేంజ్ చేయగలిగారంటే ఆలోచించండి. పిల్లలకి వాళ్ళు ఎంత బాగా చక్కగా నేర్పించాలనుకుంటున్నారు. ఇక్కడ బొమ్మలు పెట్టారుగా, జస్ట్ సరదాకి ఇలా టచ్ చేద్దాము. ఇక్కడేమో బాగా వండుతున్నారు, ఆమె అయితే మరి బిజీగా ఉన్నారు. అలా పిల్లలందరూ చాలా చూడముచ్చటగా వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా క్యూట్గా ఉంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మన బొజ్జ గణపయ్య ఎంత బాగున్నారు కదా, ఆయనను చూస్తుంటే అబ్బా నాకు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఆయన టచ్ చేసే ఛాన్స్ దొరికింది. మేబీ మీరు కూడా వచ్చి ఏమి కొంచెం చిందరవందర చేయకుండా చక్కగా వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ బొజ్జ గణపయ్యను వచ్చి చక్కగా దర్శించుకొని 4 seasons తోటే ఏర్పాటు చేసిన ఈ అంబియన్స్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి హ్యాపీగా. అలానే వెళ్తూ మనకి నచ్చినవి ఎంజాయ్ చేస్తూ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్. బట్ మన హైదరాబాద్లో ఈసారి మన గోకుల్ చాట్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ బుజ్జి గణపయ్య చాలా క్యూట్గా ఉన్నారు. లేట్ చేయకుండా నిమజ్జనం అవ్వక ముందుకే మనం వచ్చి ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ది మెంబర్స్ ఐశ్వర్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు కదా, అడిగి తెలుసుకుందాం. హలో ఐశ్వర్య. Hello. How Good are evening. you? Good. I'm fine. Thank you. So may I know the concept of this year Ganesh Chaturthi? This year we have put the 4 seasons theme. One Okay. is autumn, winter, summer, and rainy season. Okay. Yeah. And we are putting. This is the 38th year that we are putting So Ganesh. you are near to 50 years, half century approximately. So what's the major inspiration behind this motto or what behind this theme?
because actually usually kids come and they get attracted towards this cartoon characters, so we have made it in like in cartoon thing. And one more thing, they will know about the weathers thoroughly, that they are the 4 main seasons of India. So that's why we have put it all these things in an attractive way, so that kids will get attracted. And there are many kids who are coming every day to see the same characters. Wow, so sweet. And also, how many days it took to build this all the scenario or ambience? This take only 3 to 4 days, but before for this all these statues we give 2 months before. Yeah. So okay, for Ganesha, how many feet Ganesha is this? This is 8 to 10 feet mostly. Yeah. So regularly, this is the major celebration only meant for students or any other children nearby, right? Yes, right. So what do you say about the last year's theme and about bringing up new themes about during Ganesha Chaturthi? This last year we had this railway station theme. Every year we put such themes which inspired and kids learn from some things. Right. So that's why every year we put. Last year it was railway station. Last to last year it was marriage theme. So every year we come with a new ideas. So what is the main reason for these all ideas? This is nothing but we get so many ideas at once, but we pick one which is better out of 4. It's like Okay, that. So how is the Nimarjan is going to happen this time? That you will have to come and see. Okay, so till how many days you will be keeping this Ganesha? 10 last day. Till last day 11 days you are keeping this. Superb. And thank you so much for your time. చూసారు కదా ఎంత క్యూట్గా పిల్లలకి అవగాహన ఇవ్వాలి. అండ్ ఫెస్టివల్ ఈజ్ అ సెలబ్రేషన్ వేర్ వీ కెన్ సెలబ్రేట్ అవర్ కల్చర్ యాజ్ వెల్ యాజ్ వీ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్, రైట్? సో దట్ ఈస్ యువర్ మోటో. సో వాళ్ళ మోటో ఇది, పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేయాలి, మన కల్చర్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అని గణేశుడి చుట్టూ ఇట్లా అన్నిటినీ కూడా ఏర్పాటు చేయడము 4 సీజన్స్ని చాలా అద్భుతంగా ఉంది. సో వీళ్ళ యూనిక్ థాట్కి మనం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన పిల్లల్ని కూడా అండ్ మీ ఇంట్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఒక్కసారి ఇవి చూపిస్తే, ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళలో కూడా క్రియేటివ్ మైండ్స్ అనేవి కూడా జనరేట్ అవుతాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో లేట్ చేయకుండా 11 డేస్ ఉంచుతారంట, ఇంకా లేట్ ఏం అవ్వలేదు. వచ్చి ఒక్కసారి మనం బుజ్జి గణపయ్యని దర్శించుకోండి గూగుల్ చాట్ దగ్గర. గోకుల్ చాట్ తర్వాత ఇప్పుడు మనం అస్మత్ గంజ్ దగ్గరకు వచ్చాం. కోటి అస్మత్ గంజ్ దగ్గర ఎవరైనా అడిగితే ఇది చాలా ఫేమస్ అని చెప్తారు, మనకు తెలిసిందే. ఇక్కడ ప్రతి ఏటా కొత్త కొత్త థీమ్స్తో గణేశుడిని ప్రతిష్ఠిస్తుంటారు, అది మనకు తెలిసిందే. గతంలో శ్రీరాముల వారి విగ్రహాలతోటి ఆ థీమ్ తోటి ఈసారి గణేశుడిని ప్రతిష్ఠించారు. మరి ఈసారి మహాభారత థీమ్ అయితే కనిపిస్తుంది మనకి. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే, శ్రీ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళందరూ కూడా 1929 ఈ సమితి ఏర్పాటైతే అప్పటి నుంచి గణేశుడిని ప్రతిష్ఠిస్తూ కొత్త థీమ్స్ తోటి ఇక్కడ ప్రతిష్ఠిస్తూ వస్తే ఇప్పటికి 96 ఏళ్ళు పూర్తయిందనమాట. మరి ఇంత ఘనంగా ఇన్నేళ్ళు ఎలా వాటిని కొనసాగిస్తూ వచ్చారో, ఇక్కడ మనకి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్ అందరూ ఉన్నారు కదా, ఒక్కొక్కరితో ఒక్కో మాట, వాళ్ళ చిరు మాటలతోటి ఇక్కడ వీళ్ళ థీమ్కి సంబంధించి కనుక్కుందాం. నమస్కార్ జీ. నమస్కార్. మీ పేరు? మై నేమ్ శ్రీనివాస్ లోया. श्री मारवाड़ी गणोत्सव समिति हर प्रतिवर्ष हम लोग एक नई स्कीम यानी एक नई झांकी भगवान की प्रस्तुत करते हैं. 2 साल पहले माँ वैष्णो देवी का किया, इससे साल पहले हम लोगों ने सीता माता जो धरती में समाधि ले रही है वो किया. इस वर्ष राजस्थान के फेमस खाटू श्याम दरबार जो महाभारत में थीम है, यानी श्याम बाबा का बड़ा शीश का अवतार जो बर्बरिक भगवान ने अपने शीश की गर्दन काट के भगवान श्री कृष्ण को दिया था और उन्हें शीश के दानी की अवतार अर्पित किया गया. तो इस बार सनातन धर्म के हिसाब से हम लोगों ने खाटू श्याम, वेरी फेमस थ्रू आउट इंडिया, राजस्थान का, इस बार हम लोगों ने वो स्थापित किया है. वी आर द 7th जनरेशन व्हाट वी आर सेलिब्रेटिंग इट. 1929 our establishment and 96 years we have completed.
This is the 97th year what we are celebrating it. ఈ 96 ఇయర్స్గా ఒక్కొక్కసారి మన సంస్కృతిలో గణపయ్య పండుగను జరుపుకుంటూనే కూడా ప్రతిసారి ఏది అవసరం అది ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మరి ఈసారి బార్బరికుడు గురించి కూడా మనకు చాలా మందికి తెలియదు, బట్ ఆ థీమ్ని మనం అందరం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది కూడా ఏర్పాటు చేశారు. మరి ఇంకా కొన్ని డీటెయిల్స్ కానీ ఇంత ప్రత్యేకతల గురించి ఏం చెప్తారో చూద్దాం. నమస్తే జీ, ఆప్కా నామ్? मेरा नाम सुमित राठी है. मैं श्री मारवाड़ी गणेश उत्सव समिति का कन्वेनर हूँ. जैसा मुंबई में लालबाग राजा फेमस है, यहाँ पे हमने नाम दिया है भाग्यनगर के राजा. ప్రత్యేకత ఆయన ఇంకా డీటెయిల్గా చెప్తారు. నేను మీకు అర్థం అవ్వాలి కదా ఆయన చెప్పేది ముందు, అందుకు నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ పాదాలు రియల్ గోల్డ్తో చేయించారు. మన గణపయ్యకి 2 పాదాలు రియల్ గోల్డ్తో చేయించారు. అలాగే మనకి గణపయ్యకి 2 దంతాలు కూడా నిజమైన బంగారంతో చేయించారు. అలాగే మన గణపయ్యకి తిలకం కూడా అదే నిజమైన బంగారంతో చేయించారు. మీరు నమ్ముతారా నిజంగా? బట్ నమ్మాలి అని అంటే డెఫినెట్లీ మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తేనే మీరు నమ్మగలుగుతారు. అంత చకచక చాలా ఇలా తలతల మెరిసిపోతుంది. ఒకసారి దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ కనుక్కుందాం. జీ आप बोलिए. मैडम जैसे मुंबई में लालबाग के राजा है, ये भाग्यनगर के राजा है मैडम. इनके 2 चरण, 2 दंत और तिलक सोने का है मैडम. चक्र, गदा, भाला, रुद्राक्षी माला, मूषकराज, ये सब चांदी में. हर ये पूरे आइटम जो भी हमारे पास पूरे डोनेट किए थे. जिस किसी की भगवान के पास मन्नत पूरी हो रही है उनके तरफ से भेंट चढ़े हुए मैडम. సూపర్ జీ, ఇక్కడ మీరు గణపయ్యకి ఇలా బంగారు పాదాలు, బంగారు దంతాలు, బంగారు తిలకం పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది గణపయ్యకు? మేడం మాకు అది కాలేదు, ఎవరైనా డొనేట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. మాది ఏం లేదు దాంట్లో. ఆ ప్రత్యేకత ఇక్కడ మన హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ మనకి అస్మత్ గంజ్ దగ్గర ఉన్న గణపయ్యకి ఆ ప్రత్యేకత, ఆ గొప్పతనం దొక్కింది. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? मैडम उसके बारे में तो हम कुछ नहीं बोल सकते मैडम. जहाँ किसी की मन्नत वहाँ पूरी हो रही है उनके तरफ से भेंट है मैडम ये. और हमारा इसमें एक संस्था का 1 सिंगल रुपये भी नहीं है मैडम. अच्छा. सब पूरा डोनेट हुआ है पूरा कंप्लीट. जी आप ये लड्डू के बारे में बोलिए. तो आज इस बार लड्डू कितने ऑक्शन कैसे चलते मैडम हैं? हमारे पास लड्डू ऑप्शन का नहीं है मैडम. ऑप्शन नहीं करते हम लोग. हम लोग जो भी है पूरे सोसाइटी में बांटते हैं. వావ్, ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ భక్తులకి వెళ్ళాలి, ఒక్కరికి వెళ్ళాలి అనేది లేదు. ఇప్పటి వరకు మనము వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడాము అండ్ వన్ ఆఫ్ ది చీఫ్ మెంబర్స్ తో కూడా మాట్లాడాము. అండ్ ఇక్కడ మెయిన్ పర్సన్ ఇక్కడ మన ముందు ఉన్నారు. సార్ మీ గుడ్ నేమ్ సార్? ఒకసారి మీరు నా పరిచయం ఇస్తా. నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ గోవింద్ రాఠీ. ఇంకా నేను బీజేపీ లీడర్ కూడా ఉన్నాను. ఇక్కడ ఈ గణేష్ మండపం 1929 నుంచి మేము ఇక్కడ పెట్టినాం. ఇది అంటే మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణలో ఫస్ట్ గణేష్ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి. ఇంకా ముందు ఇక్కడ బయట స్కూల్ ఉన్నాయి, ఆ స్కూల్లో మేము పెట్టాను. దాని తర్వాత బయట పెట్టాను. దాని తర్వాత ఏం అయింది అంటే అందరూ ఘనశ్యామ్, శ్రీనివాస్, సుమిత్ రాఠీ, నారాయణ అందరూ కలిసి ఒక నిర్ణయం చేసాం ఈ మేము ఇక్కడ లోపల కూర్చుంటాం ఈ గణేష్కు. దాని తర్వాత ఇక్కడ పెట్టాను. ఎవ్రీ ఇయర్ వేరే వేరే ఇది కార్యక్రమం ఉంటుంది, వేరే వేరే ఇది. ఇంకా ముందు సముద్రమంతన్ అయింది, ఇప్పుడు శ్యాంబాబాది ఇది ఉన్నాయి. దానికోసం ఇప్పుడే ఘనశ్యామ్ చెప్పిన ఇది అన్ని డొనేషన్ వచ్చింది. డొనేషన్ ఎప్పుడు వస్తుంది? ఎందుకు అంటే ఏదైనా భక్తి ఇక్కడ వస్తే వాళ్ళ కామ్న పూర్ణం అవుతుంది, దానికోసం వాళ్ళు ఇస్తారు. ఊకనే ఎవరు ఇస్తలేదు, అది నమ్ముకోవాలి. ఎందుకంటే బాంబేలో లాల్బాగ్ రాజా ఉంది, అక్కడ దర్శనం కోసం 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్ అవుతుంది. ఆ పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. భక్తులు కూడా ఇక్కడ ఏమున్నాయంటే భక్తులు చాలా ఇక్కడ వస్తారు. ఇప్పుడు మీరు వస్తున్నారు, ఇప్పుడు జీసీపీ కమిషనర్ అందరు వస్తారు ఇక్కడ చూసో ఎట్ ఏ టైం 200 to 300 భక్తులు ఇక్కడ లోపల ఉంటారు. ఏం వాళ్ళకు ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే ఏసీ ఉన్నాయి, ఫ్యాన్ ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఎవరు బౌన్సర్ లేదు, ఏం లేదు, అన్ని కార్యకర్తలు. అది చూశారు కదా ఎంత గొప్పగా ఎంత చక్కగా వివరించారు. మనకి ఇక్కడ మన భాగ్యనగరంలో అంటే మనకు ముంబైలో వినాయకుడు ఎంత ఫేమసో దానికి మించి ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో అక్కడ భక్తులందరూ ఇక్కడికి వచ్చి మీరు నమ్ముకున్న మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలి, అలాగే ఇక్కడ ఉన్న థీమ్స్ అన్నీ చూడాలని కూడా ఇక్కడ కోరుతున్నారు. అలాగే ఇక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి అంతే ఖచ్చితంగా అంత విలువ ఇక్కడ ఉంది కాబట్టి వస్తున్నారు. బీయింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎన్టీవీ ఫర్ కవరింగ్ అవర్ పండాల్. So may God bless our Bappa Bhagyanagar ke Raja to NTV
థ్యాంక్ యూ వెరీ మచ్. बोलो गणेश महाराज की गणपति बप्पा आधा लड्डू. ఇప్పుడు నెక్స్ట్ గణేష రామ్నగర్ గణేష దగ్గర క్లియర్ మొత్తం అంతా కూడా అమర్నాథ్ థీమ్ ఉంటుంది కదా, ఈ థీమ్ తోటి ఇక్కడ గణేషుడిని ప్రతిష్ఠించడం జరిగింది. గణేశుడితో పాటు లోపల అక్కడ మంచు కానీ ఆ లుక్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ అమర్నాథ్ లుక్ వస్తుంది. అదొక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మనం రామ్నగర్లో మన గణపయ్యని చూసాము. గణపయ్యని చూసిన తర్వాత ఇక్కడ లోపల జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు కదా, వాటి దర్శనం కూడా అందరు చేసుకునే విధంగా ఎంత ఆహ్లాదకరంగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత ఆరాధన భావంతో వెళ్ళొచ్చు అనమాట లోపలికి ఒక్కసారి వచ్చిన తర్వాత. దీనికి సంబంధించి నాగేంద్ర సార్ మన ముందున్నారు, వన్ ఆఫ్ ది మెంబర్స్ ఈ అసోసియేషన్కి సంబంధించి. అసోసియేషన్ ఎవరు, ఎలా ఏర్పాటు చేశారు అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మీ ఏది అసోసియేషన్ నేమ్? ఇది టీఆర్టీ టీమ్ అమ్మ. టీఆర్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 63 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఓకే, మీది టీఆర్టీ అసోసియేషన్ అని? అసోసియేషన్ తరఫున ఇక ఈ టీం వాళ్ళు ఇక్కడ చేస్తారండి. ఇక టీఆర్టీనే 63 ఏళ్ళు ప్రతి ఏటా ఒక కొత్త థీమ్ తో వస్తుంటారు. అంటే ఈ 4 నుంచి చాలా బాగా చేస్తారు. అంతకుముందు సీనియర్లు పైన ఇంకా సీనియర్లు అట్లా ఉండి అనుకోరాదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గతంలో ఎటువంటి థీమ్ యూజ్ చేశారు సార్? ఇంతకుముందు పెద్ద వినాయక, లాస్ట్ ఇయర్ ఏమో కేదార్నాథ్ చేశారు. అది బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక రాక్షసి లాగా ఓ టైప్ అది ఒకటి చేశారు. ఈ ఇయర్ ఏమో మన వినాయకుడు ఈసారి ఎన్ని 26 ఫీట్ల వినాయకుడు. 26 ఫీట్ల వినాయకుడు. లడ్డు ఎన్ని కేజీలు? లడ్డు ఒకటి 51, ఒకటి 25. అందులో 2 లడ్డూలు కూడా మీరు వేలంపాటకి పెట్టబోతున్నారు? అట్లేం లేదు, వేలం లేదు, అన్ని కాలనీ వరకే. అబ్బా అద్భుతం, అందరికి ప్రసాదం లాగా చక్కగా వెళ్ళిపోతుంది. ఈసారి మరి నిమజ్జనం ఎప్పుడు చేయబోతున్నారు సార్? అన్నదానం రోజు అవుతుందమ్మా. శనివారం నాడు నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలను చూస్తాం కదా, దాని తర్వాత ఎంత అద్భుతమైన విజువల్స్ చూస్తూ ఉన్నారు, మీరు చూసే ఉంటారు. అవన్నీ వాటి గురించి ఒకసారి సార్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అద్భుతాన్ని మీరు ఎలా ఆలోచించారు? అంటే అంత పిల్లలంతా అక్కడ కేదార్నాథ్ అమర్నాథ్ దాకా వెళ్ళి అది చేయాలని చెప్పి వాళ్ళకు పట్టుదల వచ్చేసి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తోటి నెల రోజుల నుంచి పిల్లలంతా కలిసి కాలనీ పిల్లలే, ఎవరు బయట ఎవరు డెకరేటర్ కూడా తీసుకురాకుండా కొన్ని కాలనీ పిల్లలతోటి వాళ్ళకు నెల రోజులు రాత్రి మరి కష్టపడి ఈ మంచులింగాన్ని, అమర్నాథ్ మంచులింగాన్ని సొంతంగా వాళ్ళు చేశారు భక్తి రసంగా. అక్కడ నిజమైన ఎవరు ఊహించి ఉండరు, ఇప్పటి వరకు ఎవ్వరు పెట్టి కూడా ఉండరు. నాకు తెలిసి రామ్నగర్ లోనే నేరుగా మంచు లింగాన్ని, అలాగే మీరు అక్కడ కింద నడవటానికి కూడా మంచుని ఏర్పాటు చేశారు. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? అంటే ఇక్కడ ఉన్న పిల్లలే ఆలోచన చేసే వాళ్ళు అక్కడ పోయింది కదా, అక్కడ అంతా చూసారు కదా. అక్కడ లింగం కరగదు కదా, కరగదు, ఇక్కడ కూడా కరగదు కదా. అలా కరగకుండా ఎలా ఏర్పాటు చేశారు సార్? కింద మనము ఏసీ పెట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటే అది ఫిలప్ అంటే దానికి ఒక నెల రోజులు మనం ట్రయల్ చేసాం. నెల రోజులు ట్రయల్ చేసినాక ఓకే తర్వాత అప్పుడు మనం కంటిన్యూ. అద్భుతం, అసలు పిల్లలు ఎంతో కృషితో వాళ్ళ తెలివిని వాడారు. ఇక్కడ వాళ్ళ తెలివి కూడా తెలుస్తుంది పండగ ద్వారా. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి వినాయక చవితి ప్రతి ఏటా ఒకప్పుడు నార్మల్గా వినాయకుడిని పెట్టడమే కాకుండా ఈసారి ప్రతి ఏటా పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ, మన సంస్కృతి సంప్రదాయాలు, గుడులు గోపురాలు, వాటి ఆచారాలు అన్నీ తెలుస్తున్నాయి. ఎంత తృప్తిగా అనిపించింది నాకు లోపల చూసిన తర్వాత. అక్కడ అటు కేదార్నాథ్, ఇటు అమర్నాథ్ మీరు వెళ్ళలేకపోతే కనుక లింగాలు మీరు దర్శించుకోలేకపోతే వెంటనే వచ్చి రామ్నగర్కి వచ్చేసి మళ్ళీ మనకి 11 రోజులు ఉంచుతారు కాబట్టి ఈలోపే వచ్చి దర్శించుకోండి. మళ్ళీ భక్తుల ప్రవాహం కూడా చాలానే ఉంది, కానీ మీరు ఖచ్చితంగా ఈ దివ్య దర్శనం అయితే చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఒకసారి మరి మీరు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. వీడియో నేను ఇంత కష్టపడి వచ్చి మీకు చూపించాను కదా. సో నెక్స్ట్ వినాయకుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నాడో చూసేద్దాం.
హైదరాబాద్ కా రాజ్ వారాసిగూడ దగ్గర మన గణపతి షో చూసాం కదా, లేజర్ షో చూసిన తర్వాత ఇప్పటి వరకు నేను హైదరాబాద్లో చూసిన అన్ని గణపతిలో ఏది తక్కువ కాదు, దేనికదే సూపర్. బట్ ఇది అన్నిటికన్నా బెస్ట్ నిలిచిందని చెప్పొచ్చు. మరి ఇంత ఎఫర్ట్స్ వీళ్ళ టీం పెట్టారు కదా, ఒకసారి వాళ్ళ టీం అసోసియేషన్ టీం ఏంటి అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ది మెంబర్ సందీప్ మన ముందు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. హలో సందీప్ గారు, హౌ ఆర్ యూ? నమస్తే అండి. సో అసలు ఇంత ఎఫర్ట్స్, అసలు గణపయ్యని పెట్టి వెనకాల లేజర్ షో వేయడం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్లీ మాది గోల్డెన్ జూబ్లీ ఇయర్. సో గోల్డెన్ జూబ్లీ ఇయర్ పురస్కరించుకొని మేము ఒక ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఒక 1 year నుంచి. బేసిక్గా కాన్సెప్ట్ వచ్చేసి వన్ ఆఫ్ అవర్ మెంబర్ రోహిత్ అని, ఆయన కాన్సెప్ట్ ఆలోచించి దీని మీద వర్కౌట్ చేసినాము అందరం టీమ్గా. సో బేసికలీ ఆయన బ్రెయిన్ చైల్డ్ మా ఫ్రెండ్. సో దాని మీద అందరం వర్కౌట్ చేసి కలెక్టివ్గా 50 years అని గోల్డెన్ జూబ్లీ ఇయర్, మేము 3rd generation అనమాట. సో దానివలన ఏదైనా డిఫరెంట్ చేయాలి. సో మేము ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్ అయినప్పుడు మేము కార్గిల్ సెటప్ వేసినాం. సో ఇప్పుడు దీని తర్వాత మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాబట్టి మన క్రియేటివ్గా చేయాలి, కొంచెం యూనిక్గా చేయాలి అని చెప్పేసి ఎప్పుడు బాంబే పూణే అని అనుకుంటాం, మేము హైదరాబాద్లో కూడా ఏదైనా క్రియేట్ చేయాలి అని చెప్పేసి వినాయకుడే కాకుండా కొంచెం సెటప్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచనతోనే ఈ లేజర్ మ్యాపింగ్ చేయడం జరిగింది. ఓకే, సూపర్. అసలు యాక్చువల్లీ మొత్తం వినాయకుడు అందరు ఈ మధ్య కాలంలో మెల్లమెల్లగా అందరూ వినాయక చవితి అంటే నార్మల్ వినాయకుడిని పెట్టడమే కాకుండా కొత్త కొత్త థీమ్స్ తీసుకొస్తున్నారు. సో అలా మీ థీమ్ ద్వారా అందరినీ అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ లైక్ హైదరాబాద్ ఫస్ట్ ఎవర్ లేజర్ మ్యాపింగ్ షో అనమాట. సో మేమే తీసుకొచ్చాం హైదరాబాద్కి. సో దట్స్ ఆర్ యూనిక్ థింగ్. సో దాని వలన లేజర్ వేస్తారు, లైట్స్ పెడతారు, వివిధ రకాల బాజాలు మేళాలు అని పెడతారు, షో ఆఫ్ చేస్తారు. కానీ ఇది సంథింగ్ రియాలిటీ, అంటే రియల్గా వినాయకుడు ఇక్కడ ఉన్నట్టు, రియల్ వినాయకుడు ఉన్నట్టు ఇక్కడ. అంటే వినాయక చవితి అని అంటే అందరికీ ఇష్టమే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. సో అది పబ్లిక్కి దగ్గర చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇది ఆలోచించి తీసుకురావడం జరిగింది. సూపర్. అండ్ ఆల్మోస్ట్ 5 minutes అబౌవ్ షో అనుకుంటా కదా ఇది? 13 minutes మొత్తం టోటల్ 13 minutes షో. ఓకే ఓకే, సూపర్. అసలు 13 minutes షో, ఒక మినీ మూవీ చూపించారు మీరు అందరు. బట్ ఇది ఒక్కసారి మీరు ట్రయల్ అంతా కన్ఫర్మ్ అవ్వాలంటే గణేశుడు విగ్రహం స్టైల్ కానీ మళ్ళీ మీదంతా మీరు ఎలా చేసుకున్నారు? సో ఇది మేము ఆల్రెడీ వినాయకుడిని దాని ప్రకారంగా వాళ్ళు లేజర్ షో చెప్పినట్టుగా మేము దాని ప్రకారం వినాయకుడిని కస్టమైజ్ చేయించుకున్నాము. సో దాని ప్రకారము వినాయకుడిని చేసాము. దాని తర్వాత దీని సెటప్, దీని ట్రయల్ అంతా జరిగింది. ఓకే, ట్రయల్ ఎన్నిసార్లు జరిగి మళ్ళీ ఫెయిల్ అవ్వడం ఇలా ఎప్పుడు జరిగింది? ఫెయిల్ అవ్వడం అంటే ఏం జరగలేదు. సో ప్రాపర్ ప్లానింగ్ తోని వాళ్ళు ప్రోగ్రామర్స్, డిజైనర్స్ వాళ్ళు ప్రాపర్ వచ్చి ఇక్కడ ఉండి ఒక 4 days మొత్తం సెట్ చేసుకొని లెన్స్ అవన్నీ తీసుకొని మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు డిజైన్ చేసి ఫస్ట్ చేశారు. తర్వాత 2-3 times ట్రయల్ అయింది. ఫైనలీ వినాయక చవితి రోజు స్టార్ట్ చేసాం. ఓకే, హైట్ ఇవన్నీ కూడా మీరు ఎట్లా ఫిక్స్ చేసుకున్నారు? హైట్ అనే నార్మల్ హైటే. సో వాళ్ళు ఏం మాకు హైట్ కన్స్టెంట్స్ ఏం పెట్టలేదు, స్టాండర్డ్ హైట్, దీనికంటే పెద్ద పెడతాం మేము. సో ఏంటంటే కొంచెం వైర్స్ అవన్నీ చూసుకొని మండపం సెటప్ చేసుకొని వాళ్ళ డైమెన్షన్స్ ప్రకారం మేము దాన్ని కస్టమైజ్ చేస్తాం. క్లోజ్డ్ ఉండాలి కాబట్టి చేస్తాం. ఇప్పుడు మన వినాయక ఎన్ని ఫీట్స్ వినాయక? ఇప్పుడు ఇది వచ్చేసి 16 feet వినాయకుడు. సో మేము ఇంకా అది లేజర్ దాని వలన మేము వెనకాల ఆర్ట్స్ తీసేసాం అనమాట. లేజర్ వాళ్ళ డిజైన్ ప్రకారం వస్తుంది అని చెప్పేసి దాని వలన ఇది పాసిబుల్ అయింది. ఓకే, మరి ఈసారి వినాయకుడు లేజర్ షో తోటి మొత్తం ఈసారి హైదరాబాద్లో మీరు ఒక బెస్ట్ అని నిరూపించుకున్నారు ఎట్ ద ఎండ్. అయితే మరి ఈ లడ్డు విషయానికి వస్తే మరి ఈసారి వేలం పాట ఎవరు పాడబోతున్నారు, ఎలా ఉండబోతుంది? లడ్డు వేలం పాట ఎవ్రీ ఇయర్ గత 5 years నుంచి నడుస్తుంది, కోవిడ్ వదిలేస్తే. లాస్ట్ ఇయర్ 3,15,000కి లడ్డు కొన్నారు. సో ఎన్ని కేజీస్ ఉన్నది లడ్డు వచ్చేసి 21 kgs. ఇప్పుడు కూడా 21. ఓకే, 21. ఈసారి మరి ఎగ్జైటింగ్ ఉందా మీకు? ఆఫ్ కోర్స్ మేము ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎవ్రీవేర్ వీఆర్ ట్రెండింగ్. సో ఆఫ్ కోర్స్ మాకు డిమాండ్ ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇక్కడ 50 years అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత అంటే 50 years ఇస్ నాట్ ఎ జోక్, కంటిన్యూటీ. సో దాని వలన ఇది పాసిబుల్ అయింది. అంతా ఇదంతా కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. ఓకే, నెక్స్ట్ అన్నదానం ఇదంతా కూడా ఎలా ప్లాన్ చేయబోతున్నారు? అండ్ నెక్స్ట్ నిమజ్జనం కూడా, వీటన్నిటిని కూడా ఎలా జరపబోతున్నారు? అన్నదానం మాకు ఎవ్రీ ఇయర్ నిమజ్జనం ముందు రోజు ఉంటుంది. మధ్యాహ్నం చాలా ఒక 2,000-3,000 మెంబర్స్కి మేము అన్నదానం చేస్తాం ఎవ్రీ ఇయర్. సో ఇది అసోసియేషన్ కాబట్టి అందరూ టీమ్ ఎఫర్ట్, కలెక్టివ్గా ఎఫర్ట్ ఉంటుంది కాబట్టి సో ఇది ఒక ప్రాసెస్ తోనే అవుతుంది అనమాట. ఓకే, సూపర్. అండ్ ఫైనల్ గా నెక్స్ట్ థీమ్ ఏమన్నా ముందే ఆల్రెడీ అనుకున్నారా? ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ.
విల్ జస్ట్ థింక్ ఆఫ్టర్ నిమజ్జనం. సూపర్. అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పండుగ అందరూ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఉంటుంది, బట్ హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. అందరూ ఇక్కడ ఆల్రెడీ చూడండి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు మన వినాయక షో కోసం అని. మనం లేట్ చేస్తే ఇంకా మనల్ని ఊరుకోరు. అండ్ మీకు ది బెస్ట్ అనిపించి ఉంటుంది కదా. సో ఇది మనం చాలా పిక్డ్గా తీసుకొని యూనిక్గా బాగున్నాయి, హైట్ బట్టి కానీ, షో బట్టి కానీ, లేకపోతే థీమ్ బట్టి కానీ బాగున్న వినాయక విగ్రహాలన్నీ ఇప్పుడు మీకు చూపించాం కదా. సో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. వెంటనే లేట్ చేయకుండా నిమజ్జనం అవ్వక ముందుకే మీరు ఈ లొకేషన్స్ అన్నిటికీ వెళ్ళి ఆ వినాయకులను దర్శించుకోండి. అండ్ హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్ అందరికీ.